నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చదువులతోనే గ్రామీణ ప్రాంత కుటుంబాల వెలుగులు నిండుతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరాస్యత కేంద్రాలను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మండల తహసీల్దార్ భోజనాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాత్రి తరగతుల ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మనిషికి మాత్రమే చదవగలిగే, రాయగలిగే జ్ఞానం ఉంటుందని అన్నారు. అన్ని మండలాల కంటే కాశీపేట మండలంలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ మండలంలో ముందుగా ప్రారంభించడం ద్వారా మరిన్ని ప్రాంతాల్లో చేసేందుకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. విద్యతో పాటు వృత్తి శిక్షణలో నైపుణ్యత పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సబ్దర్ అలీ, పంచాయతీ కార్యదర్శులు డిఆర్పీలు కొండు జనార్దన్, సుమన్, బండ శాంకరి, అశోక్ రావు, సంబంధిత అధికారులు, అక్షరాస్యత కేంద్రాల మహిళలు, నిర్వాహకులు పాల్గొన్నారు. నైట్ క్లాసెస్ నేను మా వాట్సాప్ గ్రూప్లో చూశాను, బాగా చదువుతున్నారు. 100% అక్షరాస్యత ఉండాల్సింది. కాశీపేట మండలంలో స్టార్ట్ చేస్తే అన్ని మండలాల కంటే ఇక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, ఏజెన్సీ ఏరియా ఉన్నాయి, లిటరసీ తక్కువ ఉంటుంది. సో ఇది ఒక మండల్లో మనం చేయగలుగుతాము అంటే మిగతా మండల్లో కూడా మనకి చేయడానికి ఈజీ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద అంటే విద్య మీద చాలా ఫోకస్ ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ మీ పంచాయత్ సెక్రటరీ అందరూ మంచి పని చేశారు. ఐ థింక్ అందరూ పంచాయత్ సెక్రటరీ అన్ని ఊర్లో వాలంటీర్ ఐడెంటిఫై చేశారు మాది కాశీపేటలో. దానికి మీకు ఎలా లెర్నింగ్ మెటీరియల్ ఇచ్చాము, మీకు ఒక పుస్తకాలు ఇచ్చాము, వాళ్ళకు కూడా ఒక చిన్న పుస్తకాలు ఇస్తాము. అండ్ దానికి మనము ఈ హాలిడేస్లో ఇప్పుడు ఏమైనా సెలవు వచ్చింది, దానిలో వాళ్ళు కూడా బేసిక్ అన్నీ నేర్చుకోవాలి. మీ అందరూ కూడా నేర్చుకుంటున్నారు, మీ పిల్లలు కూడా నేర్చుకుంటే లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా వస్తుంది. అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను. మీ అందరూ చాలా మంచిగా చదువుతున్నారు. అంటే నైట్ క్యాంప్లో ఎంతమంది కష్టపడి చదువుతున్నారు ఈ ఏజ్లో, అంటే చాలా మంచిగా చేస్తున్నారు. అండ్ ఎప్పుడైనా నుంచి మీరు స్టార్ట్ చేశారు, ఆ టైం నుంచి మీ టైం స్టార్ట్ అయింది. ఇంకా నేర్చుకోవాలి. మీరు ఎక్కువ నేర్చుకుంటారు అంటే మీ పిల్లలు సంబంధించిన, మీ ఫ్యామిలీ సంబంధించిన ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు అంటే వాళ్ళు కూడా చదవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కూడా లెర్నింగ్ అవుట్కమ్ ఎక్కువ అవుతుంది. అండ్ మీరు దానికి కూడా గైడ్ చేయగలుగుతారు. సో ఐ హోప్ ఈ 100% అక్షరాస్యత కార్యక్రమం అయిపోయిన తర్వాత కాశీపేటలో మేజర్గా చేంజెస్ వస్తుంది. ఇంకా స్కిల్ సంబంధించిన చిన్న యూనిట్ పెట్టడానికి ఆర్ వేరే లెర్నింగ్ అవుట్కమ్, పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్ సంబంధించిన అన్నిట్లో కాశీపేట్ ముందుకు వస్తుంది. సో ఐ హోప్ మీ అందరూ చాలా మంచి పని చేశారు. వాలంటీర్స్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అధికారులకి నా తరఫున థ్యాంక్స్. అండ్ మీ అందరూ అట్లా కంటిన్యూ చేయండి. ఇంకా ఏమైనా మనకి ప్రోగ్రామ్స్ ఉంటుంది, విల్ కంటిన్యూ ఇన్ కాశీపేట్. థ్యాంక్ యూ. నంబాడిది తండా సోమగూడెం సైట్ నుంచి కూడా చూశాను సార్, మా మల్కపల్లి. మళ్ళీ మా డిప్యూటీ తహసీల్దార్ని కూడా సార్, నేను ఎందుకంటే ఒకటేసారి ఒకరిని కంప్లీట్ కావద్దని మా డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరినీ పంపించి మేము చేస్తుంటే వారు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఈ ఉత్సాహాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఇంకొక ఈ 1 month, ఈ నెల పూర్తిలోగా మనం 100% పుస్తకాలు కూడా చదువుతున్నారు. నేను కొన్ని ప్లేస్లలో ఇంకొక ముందడుగు మేడం చూసింది, కానీ నేను ఇంకొక దగ్గర చూశాను, ఏబిసిడి రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం అన్నట్టు. ఎందుకంటే వారు సార్ మాకు ఈ ఏబిసిడీలు కూడా మేడం పెట్టేస్తుంది, ఇవి కూడా చేయడానికి చూస్తున్నాను. కానీ నేను అదే చెప్పాను, ముఖ్యంగా మీరు అక్షరాస్యత కాబట్టి మన తెలుగు నేర్చుకోండి, సంతకాలు నేర్చుకోండి. మన గ్రామంలో ఇక మన మండలంలో యాక్చువల్ ముద్రలన్న వేలు ముద్రలన్నది ఉండకూడదు. మన ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో మనం ఏదైతే పాల్గొంచుకుంటున్నాం వేలు ముద్ర అదే ఉండకుండా ఉండాలని. ఆపరేషన్ సింధూరుని విజయవంతం చేసిన భారత ఆర్మీకి అభినందనలు తెలియజేస్తూ మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ ఇంటి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యలో భాగంగా ఈ నెల 7న పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా మరియు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఉగ్రదాడి మృతుల ఆత్మల శాంతికి పసుపు కుంకుమలు కరువైన ఆడబిడ్డల మనసు శాంతించేలా భారత సైన్యం ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల 9 స్థావరాలపై మెరుపు దాడులు చేసి నేలమట్టం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని, ఆపరేషన్ సింధూర్ బాధితులందరికీ సరైన నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. భారత ప్రభుత్వం సాయుధ దళాలు సాధించిన ఈ విజయానికి మనమందరం సంబరాలు చేసుకోవాల్సిందేనని అన్నారు. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ ఏదైతే ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కాల్పులు జరిపి అమానుషంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న సందర్భాలు, అందులో కులము మతం అడిగి చంపిన సందర్భం, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశం కూడా నివ్వెరపోయిన సందర్భాలు. పాకిస్తాన్ వాళ్ళ ముస్కరులు వాళ్ళు చేసిన దాడి ప్రపంచ దేశాలు ఖండించి భారతదేశానికి అండగా నిలిచిన సందర్భాలు. ఈ సందర్భంలో ప్రతి భారతీయుడు ఎవరైతే మన పర్యాటకులు చనిపోయారో పాపం వాళ్ళ భార్యలు మరి ఏ రకంగా బాధపడ్డారు, వారి భర్తలు చనిపోయిన తర్వాత మరి భార్యలకు నుదుట బొట్టు పాపం పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులు భర్తలు చనిపోయిన తర్వాత వాళ్ళు పడుతున్న బాధ, వారు ఏడుస్తున్నది ఈరోజు భారతదేశం అంతా కంట నీరు పెట్టుకున్న సందర్భం. దానికి ప్రతీకార చర్య ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచనతోటి ముఖ్యంగా భారత ప్రభుత్వ మన సైనికులు, మన సిపాయిలు బాగా ఆలోచించి ప్రభుత్వం పగడిబందిగా ఏ రకంగా వాళ్ళ స్థావరాలను గుర్తించి ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు దాడి జరిపారో ఆ ఉగ్రవాదుల్ని వాళ్ళ స్థావరాలపై మరి మూకుమ్మడిగా దాడి చేసి దాదాపు 9 ప్రాంతాలలో 100 మందిపై మరి ఎవరైతే ఆనాడు దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ హతమార్చిన సందర్భం. ఇలా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా క్రీడలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. పట్టణంలో ఉన్నటువంటి పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, క్రీడలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్ట్ అండ్ పోసేటువంటి మన మెయిన్ పీఈటీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మనము మన శనివారం అండ్ ఆదివారం 2 రోజులు మనకి ఇక్కడ వేసే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన ఆర్ఆర్ మెమోరియల్ సందర్భం. దాంట్లో భాగంగా ఎలా యూత్ ఉంటారు కాబట్టి దాంట్లో మా తరఫు నుంచి కూడా యాంటీ డ్రగ్, మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి కూడా ఆ విధంగా కూడా మేము దాన్ని ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని అనవసరమైన వ్యాపకాలకు వెళ్లకుండా మంచి క్రీడా స్ఫూర్తితోటి ఈ క్రీడలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా మీరందరూ భవిష్యత్తు వారికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకోండి. పీఈటీ బృందానికి, అలాగే దీన్ని వెనుక నుండి నడిపిస్తున్నటువంటి మన పట్టణ పంపు కావచ్చు, లేకపోతే ఆసక్తి గల క్రీడాకారులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ 2 రోజులు ఏదైతే నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఉందో ఈ టోర్నమెంట్ను మన పట్టణంలో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి చాలా వరకు పిల్లలు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. ఇలాంటి టోర్నమెంట్లు మనం కనెక్ట్ చేసినట్టయితే చిన్న వయసులోనే యూత్ అనేది ఆటల పట్ల అట్రాక్ట్ అవుతారు. ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ చెప్పినట్టు ఏదైతే ఇతర వ్యాపకాలు ఉంటాయో దాని నుంచి డైవర్షన్ లాగా ఈ స్పోర్ట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 డేస్కి సంబంధించిన దాంట్లో ఇంకేమన్నా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వాటర్ సప్లై కావచ్చు, ఇంకా ఉండొచ్చు, మున్సిపాలిటీ నుంచి మేము కంప్లీట్గా సపోర్ట్ ఇస్తామండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యూస్ఫుల్ చేసుకోవాల్సింది. మందమరి పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మందమరి పట్టణం మార్కెట్ ఏరియా వెంకటేశ్వర దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు
గుడి అనంతచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో మందమరి ఏరియా ఏజీఎం దేవేందర్ దంపతులతో కలిసి హోమాల్లో కూర్చొని స్వామివారికి పట్టువస్త్రాలను అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా SO2 GM విజయప్రసాద్, సివిల్ DY GM రాము, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, వందలాది భక్తులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్లో తరలిస్తుండగా ఘటనా స్థలంలో దొరికిన 1,50,000 రూపాయలను బాధితుడికి తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు ఓ హోటల్ యజమాని. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో చెల్గల సమీపంలో SNS హోటల్ ఎదురుగా గత రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు ద్విచక్ర వాహనంతో డివైడర్ను ఢీకొని పడిపోగా గమనించిన హోటల్ యజమాని సుమరుద్దీన్ ఆజాద్ 108 సమాచారం ఇచ్చి హాస్పిటల్కు తరలించారు. అనంతరం డివైడర్ల మధ్యలో ఒక కవర్ కనిపించింది. అందులో గాయపడిన వ్యక్తికి సంబంధించిన 1,50,000 రూపాయలు ఉండగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సోన్రాజ్ పూత్ సంబంధించిన డబ్బులుగా గుర్తించి వారిని పిలిపించి డబ్బులు తిరిగి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో సుమరుద్దీన్ ఆజాద్ మరియు సోహెల్ నుమాన్ తదితరులు ఉన్నారు. मदद कर। कल रात में 4 बजे SNS होटल के सामने एक्सीडेंट हुआ। उसको एम्बुलेंस में फ़ोन करके 108 को फ़ोन करके बुला भेज के 108 में सिविल हॉस्पिटल से ओम साई हॉस्पिटल लेके आके एडमिट करा के CT स्कैन करा के पूरा कराए बाद कैसे अपने को ये 1.5 लाख रुपए मिले। ये 1.5 लाख रुपए ये भाई के हैं, जम्मू कश्मीर से है इन्हों, उनके 1.5 लाख रुपए उनको हैंड ओवर कर रहे हैं हम लोग आज। आपका नाम? सुमेर आज़ाद और सोहेल भाई। कहाँ मिले पैसे? कहाँ मिले? ये जहाँ एक्सीडेंट हुआ वहाँ पे रोड पे SNS होटल के सामने रोड पे एक्सीडेंट की जगह मिला। बच्चे का नाम आदिल दे दो। सेठ का नाम सोनू राजपूत, कश्मीर से। बच्चे का एक्सीडेंट हुआ था, भैया एक्सीडेंट हुआ था और वो गिर गया था नीचे। और हमें यहाँ की भाषा नहीं आती है, हम जम्मू से राजपूत हैं। और इन्होंने बहुत हेल्प की, हॉस्पिटल लेके गए, कैश गिरी, इन्होंने कैश हमें दिए। और जाकिर भाई सब यहाँ के गाँव वासियों का तहे दिल से शुक्रिया। 1.5 लाख। రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను లక్షడిపేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణంలో మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు హరీఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిల్లి రాజు, DCC ప్రధాన కార్యదర్శి ముత్తె సుధాకర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, పూర్ణచందర్రావు, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు బొప్పు సుమన్, పట్టణ అధ్యక్షుడు రామ్దేని వెంకటేష్, NSUI మండల అధ్యక్షుడు ముత్తచందు తదితరులు పాల్గొన్నారు. DCC అధ్యక్షురాలు సురేఖమ్మ ఆదేశాల మేరకు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే మా గురువారిలు వేంసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షడిపేట టౌన్ మరియు లక్షడిపేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా, జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్షడిపేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో NSUI జిల్లా ప్రెసిడెంట్గా, NSUI SRR కాలేజీ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా,
అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్కెట్ చైర్మన్గా, డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఇళ్లవేళలా గుర్తుంచుకుంటారు. హైదరాబాద్ను కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పూర్వీకులు ఇచ్చిన చెరువులను కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన హైడ్రా సిబ్బంది కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. కాగా హైదరాబాద్ పాతబస్తీ పరిధి చంద్రయానగుట్టలోని అక్బర్ నగర్లో అక్రమంగా నిర్మించిన షాపులను హైడ్రా అధికారులు ఈ రోజు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. దీంతో పోలీసులకు పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు జేసీబీ ఎక్కి మరికొందరు దాని ముందు పడుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి కూల్చివేతలు చేపట్టారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ సత్యభారతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు పార్టీ నాయకులు సన్నద్ధం కావాలని, అన్ని స్థానాలలో గెలుపొంది వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యులు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్ని తీరలేవనే అసంతృప్తి కార్యకర్తల ఉన్నదని చెప్పేసి పెద్దలు మాట్లాడటప్పుడు చెప్పారు, ఉన్నది. కానీ అవన్నీ తీర్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా కానీ, ఇండ్ల కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, రాజు యువ వికాసం ప్రతి నియోజకవర్గానికి 5,000 రాజు యువ వికాసం ఇస్తాడు, 5,000 మందికి ఇవ్వచ్చు. ఇవన్నీ చేసి మిమ్మల్ని కూడా తృప్తిపరిచి ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి నా తరఫు నుంచి మీకు చెప్పేది ఏంటంటే, ముందే మీరు ప్రిపేర్ కండి. ఎంపీటీసీ వస్తే ఎవరికి, ఏ క్యాస్ట్కి వస్తే ఎవరికి ఇవ్వాలి,
ఎస్సీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి, బీసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి, ఓసీలకు వస్తే ఎవరికి ఇవ్వాలి ముందే రాసి పెట్టుకొని పేరుని డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం. గ్రూపులు చేసుకోకుండా మన లోపలనే ఇద్దరు నిలబడి ఓడిపోయే కార్యక్రమాలు చేయొద్దు. అట్లనే సర్పంచ్ కూడా ప్రిపేర్ కండి ముందు చెప్పింది. నాకు భోజనం చేసినప్పుడు ఏమన్నానంటే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం 1000 రూపాయలతో మనం గోడలకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దాన్ని దశల వారీగా ప్రతి సంవత్సరం 500 పెంచి మన ఎన్నికల సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత 2500 పెన్షన్ ఇస్తామన్నమాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. కాబట్టి మీరు గ్రామాల లోపల ఉంటారు, మిమ్మల్ని చాలా మంది బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు చాలా సందేహాలు అడుగుతుంటారు. మీకందరూ కూడా ఈ సందేహాలు నివృత్తి అయితేనే మీరు జవాబు చెప్తారన్న ఉద్దేశంతో మీకు ఇవన్నీ కూడా ఇంత కులంకుశంగా చెప్పడం జరుగుతుంది. దగ్గర 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేటి సిటీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.